తొలుత అవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయుమయ్యా నిను ప్రార్థన చేసెద ఏకదంత నా వలపలి చేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెదను నా తలపున నిన్ను వేడెదను దైవ గణాధిపలోకనాయక నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సచిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్ ధియో నః ప్రచోదయాత్. సర్వజీవ హృదంతర్యామి సర్వజీవులయందు సాక్షి మాత్రంగా ఉండి ఈ సర్వ చరాచర జగత్తును నడిపిస్తూ ఉన్నటువంటి జగన్మాత యొక్క దివ్య చరణార విందాలకు నమస్కరించుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రీమద్దేవి భాగవతాన్ని గత 32 రోజులుగా శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తులకు అందరికీ కూడా సాధువాదాలు చెల్లించుకుంటూ మనం నిన్నటి రోజున 32వ భాగాన్ని మనం చెప్పుకున్నాం. దాంట్లో గంగాదేవి అవతరించినటువంటి విధానాన్ని, అలాగే ఆ గంగాదేవిని విష్ణుమూర్తి ఎలా స్తోత్రం చేశాడు అనేటువంటి విషయాలను మనం చెప్పుకుంటూ ఉండి సమయం గంట పూర్తి కావటం వల్ల మిగిలింది ఈ రోజున చెప్పుకుంటున్నాం. గంగాదేవి యొక్క రూపం చెబుతున్నాడు ముందుగా. ఆ గంగాదేవి తెల్ల కలువలాగా ఉంటుంది. కృష్ణమూర్తి నుంచి ఆవిర్భవించింది, అందుకని కృష్ణుడితో సమానురాలు. రత్నభూషణాలను అలంకరించుకోనుంది ఆ తల్లి. అలాగే శరత్కాలంలో పౌర్ణమి రోజు చంద్రబింబం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఆ తల్లి రూపం అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆమెది అందమైనటువంటి పలువరుస. ఆమె పాదాలు మెట్ట తామర వల్లే ఉంటాయి, సుకుమారంగా. ఆ పాదాలకి రత్నాలతో చేసినటువంటి పాదుకలు ధరించిందమ్మ. అలాగే లత్తుకతోటి పారాణి దిద్దిని ఆ పాదాలు. మందార పుష్పం నుంచి జారిపడినటువంటి ఎర్రటి మకరంద బిందువులతోటి పారాణి దిద్దుకున్నదా అన్నట్లుగా ఆ తల్లి యొక్క పాదపద్మాలున్నాయి. అలాంటి దివ్య పాదాలను మనం నిన్న దర్శనం చేసుకున్నాం. నారద 21 శ్లోకాలలో విష్ణుమూర్తి గానం చేసినటువంటి గంగా స్తవం అత్యంత పుణ్యప్రదం నాయన, ఆలకించు అంటున్నాడు. శివ సంగీత సముగ్ధ శ్రీకృష్ణాంగ సముద్భవాం
రాధాంగద్రవ సంయుక్తాం తాం గంగాం ప్రణమామ్యహం. యజ్జన్మ సృష్టే రాధే గోలేకే రాసమండలే సన్నిధానే శంకరస్య తాం గంగాం ప్రణమామ్యహం. గోపైర్గోపీభిరాకీర్ణే శుభే రాధా మహోత్సవే కార్తీకీ పూర్ణిమాయాం చ తాం గంగాం ప్రణమామ్యహం. శివుడి యొక్క సంగీతానికి పరవశించినటువంటి విష్ణుమూర్తి యొక్క శరీరం నుంచి ఆవిర్భవించింది ఆ తల్లి. రాధాదేవి యొక్క శరీరం నుంచి జాలువారినటువంటి జలంతో వరదలు కట్టింది. సృష్టి కంటే ముందు గోలోకంలో రాసమండలంలో శంకరుడి యొక్క సన్నిధానంలో జన్మించింది. గోపగోపీజనంతో కోలాహలంగా జరుగుతూ ఉన్నటువంటి రాధా మహోత్సవంలో కార్తీక పౌర్ణమి రోజున అవతరించింది గంగమ్మ. 1,000,000 యోజన విస్తీర్ణం, అంతకంటే లక్షల రెట్లు పొడవు ఉన్నటువంటి ఆ గోలోకమంతటా వ్యాపించింది. అటువంటి గంగమ్మకు వందనాలు. విష్ణుమూర్తి చేసిన స్తోత్రం ఇది. అలాగే వైకుంఠంలో వ్యాపించిన గంగమ్మకు ప్రణామాలు. బ్రహ్మలోకంలో ప్రవహించే గంగమ్మకు ఏటికోళ్ళు అంటే నమస్కారాలని. శివలోకంలో సంచరించే గంగమ్మకు నమస్కారాలు. అలాగే ధ్రువలోకంలో, చంద్రలోకంలో, సూర్యలోకంలో, తపోలోకంలో, జనలోకంలో, మహర్లోకంలో, కైలాసంలో, ఇంద్రలోకంలో, పాతాళలోకంలో ప్రవహించేటటువంటి గంగాదేవికి నమస్కారాలు. ఇంద్రలోకంలో మందాకినిగా, పాతాళంలో భోగవతీదేవిగా కీర్తింపబడేటటువంటి గంగా భవానికి నమస్కారాలు. భూలోకంలో అలకనందగా ప్రవహించే గంగమ్మకు నమస్కారాలు. సత్యయుగంలో పాల నురుగులాగా ఉంటావు తల్లి. త్రేతాయుగంలో వెన్నెలలాగా ఉంటావు. ద్వాపరయుగంలో మంచి గంధంలాగా ఉంటావు. కలియుగంలో మాత్రం కేవలం జలంలాగా ఉంటావు, నీళ్లలాగా. స్వర్గంలో మాత్రం అన్ని యుగాల్లోనూ పాలలాగా ప్రవహించే గంగమ్మకి నమస్కారాలు. గంగాజల కణాన్ని రవ్వంత స్పృశిస్తే చాలు పాపాత్ములకు కూడా జ్ఞానం ఉదయం అవుతుంది. 1,000,000 జన్మల నుండి సంక్రమించిన పాపాలన్నీ నశించిపోతాయి. బ్రహ్మహత్యాది మహాపాతకాలు కూడా అంతరించిపోతాయి. నారద, ఈ గంగా లహరిని అంటే స్తోత్రం, లహరి అంటే ప్రవాహము, నిత్యం భక్తితోటి పఠించి గంగమ్మను అర్చించినటువంటి వాళ్ళకి అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. అవివాహితులకు వివాహం అవుతుంది. రోగులకి ఉపశమనం లభిస్తుంది. మూర్ఖుడు కూడా పండితుడవుతాడు. ప్రాతకాలంలో గనక పఠిస్తే దుస్వప్నాల యొక్క దోషాలు నశించిపోతాయి. అలాగే గంగా స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. ఇది గంగావతరణం యొక్క పరమ పవిత్రమైనటువంటి గాథ. ఈ గంగావతరణ గాథ శ్రీమద్ రామాయణంలో బాలకాండలో కూడా చెప్పాడు వాల్మీకి మహర్షి. ఇది పుణ్యప్రదం, మోక్షప్రదం. నాయన, ఇంకా ఏమేమి కథలు నువ్వు వినాలనుకుంటున్నావు అడుగు అని నారద మహర్షిని నారాయణ మహర్షి అడిగాడు. అప్పుడు, హే నారాయణ మహర్షి, గంగా నదికి త్రిపథగా అనేటువంటి పేరు ఉన్నది అన్నావు. త్రిపథగా అంటే 3 చోట్ల ప్రవాహం చేస్తుందండి. అంటే ఆకాశంలో ఉన్నది, అలాగే స్వర్గంలో, ఆకాశంలో, భూలోకంలో ఉంది, అలాగే పాతాళంలో ప్రవహించింది. అది 3 చోట్ల ఉంది కాబట్టి, 3 చోట్ల ప్రవహించింది కాబట్టి ఆమెను త్రిపథగా అని ఇప్పుడు ముందు చెప్పుకున్నాం మనం. అది ఎలా ఏర్పడింది, ఆ విశేషాలని చెప్పమన్నాడు. నాయన నారద, గోలోకంలో ఒక కార్తీక పౌర్ణమి నాడు రాధా మహోత్సవం జరిగింది. రాసమండలంలో రాధాదేవిని పూజించి శ్రీకృష్ణుడు ఆమె యొక్క సన్నిధిలో మనోల్లాసంగా ఉన్నాడు. రాధాదేవి కూడా పూజలు అందుకున్న ఆనందంలో ఉత్సాహంగా ఉంది. బ్రహ్మాది దేవతలు, సనక సనందనాది మహర్షులు రాధాకృష్ణులను పరివేష్టించి కొలువు తీరి కూర్చోనున్నారు. అంతలోకే సరస్వతీదేవి తన వీణను శృతి చేసుకుని
కృష్ణస్తుతి రూపమైనటువంటి సంగీతాన్ని అత్యద్భుతంగా ఆలపించింది. అందరూ సంతోషపడ్డారు. సంగీతానికి పశువులు పక్షులే సంతోషిస్తాయి. అందరూ సంతోషపడ్డారు. కానుకలు కురిపించారు ఆ సరస్వతీదేవికి. బ్రహ్మదేవుడు రత్నహారాన్ని ఇచ్చాడు, శివుడు మణిహారాన్ని, కృష్ణుడు తన కౌస్తుభహారాన్ని ఇచ్చాడు, రాధాదేవి మాణిక్యహారాన్ని ఇచ్చింది, నారాయణుడు మరో మనోహరమైనటువంటి మాలికనిచ్చాడు, లక్ష్మీదేవి కనక కుండలాలు ఇచ్చింది, అంటే బంగారపు చెవులకు పెట్టుకుండే కర్ణాభరణాలు ఇచ్చింది, దుర్గాదేవి బ్రహ్మయడల భక్తినిచ్చింది, ధర్ముడు ధర్మబుద్ధినిచ్చాడు, అగ్నిదేవుడు పరిశుభ్రమైన వస్త్రాన్ని ఇచ్చాడు, వాయుదేవుడు మణి నూపురాలు ఇచ్చాడు, అంటే కాళ్ళకు పెట్టుకునే నూపురాలు మణులతో చేసినవి ఇచ్చాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రేరేపించి నువ్వు కూడా కృష్ణ సంగీతం వినిపించు అని కోరాడు. అప్పటిదాకా సరస్వతి వినిపించింది కదా, శివుడు కూడా, ఎందుకంటే శివుడు కూడా గానలోలుడు. ఆయన శివుడు విజృంభించి గానం చేశాడు. శ్రోతలందరూ మైమరిపిచ్చిపోయినారు, తరించిపోయినారు ఆ గానానికి. అందరూ కూడా కాసేపు శిలా ప్రతిమలైపోయినారు. ఆ పారవస్యం నుంచి నెమ్మదిగా తేరుకొని కళ్ళు తెరిచి చూసేసరికి గోలోకమంతా కూడా జలమయమైపోయి కనపడింది. చూసారా ఎంత అద్భుతం! అందుకనే శిలలు కూడా కరుగుతాయి అంటారు. ఇక్కడ శిలలు కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడు రాధాదేవి కరిగి నీరైపోయారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఎలా తెలిసింది వాళ్ళకి? అక్కడ చూస్తే అప్పటిదాకా ఉన్న రాధాకృష్ణులు ఏమైనారో కనపడలా. అందరూ వెతికారు, అన్ని చోట్ల వెతికారు. రాధా కనపడలేదు, కృష్ణుడు కనపడలేదు. అప్పుడు గోపగోపీ జనం దేవతలు పెద్ద పెట్టున విలపించారు. ఏం జరిగిందో తెలుసుకుందామని బ్రహ్మదేవుడు ధ్యానంలో కూర్చున్నాడు. దివ్య దృష్టి సారించాడు. అప్పుడు తెలిసింది ఆయనకి. ధ్యానేన బ్రహ్మ బుభుదే సర్వం తీర్థమభీప్సితం గతశ్చ రాధాయా సార్ధం శ్రీకృష్ణో ద్రవతామితి. శివుడి యొక్క సంగీతానికి కరిగిపోయినటువంటి రాధాకృష్ణులు ద్రవరూపంలో చెందారు అని బ్రహ్మదేవుడు గ్రహించాడు. అప్పుడు బ్రహ్మ ఈ విషయాన్ని విష్ణువుకి మహేశ్వరుడికి చెప్పాడు. అందరూ కలిసి రాధాకృష్ణుల దర్శనం కోసమని ఆ కృష్ణ పరమాత్మని స్తోత్రం చేశారు. శ్రీకృష్ణుడు కనపడలేదు, కానీ వినిపించాడు ఆకాశవాణి రూపంలో. ఓ బ్రహ్మాది దేవతలారా, ఈ జలమంతా కూడా మా ఇద్దరి స్వరూపమే. దీన్ని మీరు ఉపాసించండి, ఆరాధించండి. పూర్వరూపాలలో మమ్మల్ని చూడాలనుకుంటే శివుడు నా ఆజ్ఞను పాటించాలి. వేదశాస్త్రాలను అవలోకించి అపూర్వ మంత్రాలను సేకరించి స్తోత్రాలను నిర్మించి ధ్యాన మంత్ర స్తోత్ర కవచయుతంగా పూజా విధానం ఏర్పరిచి నన్ను పూజించాలి అన్నాడు కృష్ణుడు. అప్పటిదాకా అవన్నీ లేవు. ధ్యానము, స్తోత్రము, కవచము ఇవన్నీ శివుడు తయారు చేశాడు. అది నా మంత్రం కావాలి. ఆ మంత్రాన్ని, ఆ పూజా విధానాన్ని గోప్యంగా ఉంచాలి. ఎవడికి పడితే వాడికి చెప్పకూడదు. 1,00,000కు ఒక్కడు మాత్రమే నా యొక్క మంత్రోపాసకుడు కావాలి. అతడు గోలోకవాసి అవుతాడు. కొందరు భూలోకవాసులు, కొందరు స్వర్గలోకవాసులు కూడా ఏర్పాటు ఉండాలి. లేకపోతే సృష్టి అంతా నిష్ఫలమైపోతుంది. అప్పుడు ప్రతిజ్ఞాపూర్వకంగా శివుడు ఈ పూజను గనక ఆచరిస్తే మేము మీకు దర్శనమిస్తాం, లేకపోతే లేదు అన్నాడు కృష్ణుడు ఆకాశవాణి రూపంలో వినిపించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వినిపించినటువంటి ఆజ్ఞని శివుడు శిరసా వహించాడు. ఎందుకు? అతడు జ్ఞానానికి అధిదేవత. ఆయనే దక్షిణామూర్తి స్వరూపంలో జ్ఞానానికి అధిష్టాన దేవత. వెంటనే అక్కడ జలాన్ని దోసిట్లోకి తీసుకుని విష్ణు మాయా మహామంత్రాలను జపించి స్తోత్రాలను సమకూర్చి అర్చన చేశాడు. అలాగే ఒక ప్రతిజ్ఞ కూడా చేశాడు. గంగాతోయ ముపస్పృశ్య మిథ్యాయది వదే జనః సయాతి కాలసూత్రంచ యావద్వై బ్రహ్మణో వయః.
ఈ నీటిని స్పృశించి అసత్యం పలికిన వాళ్ళు ఎవరైనా సరే శాశ్వతంగా కాలసూత్రము అనేటువంటి నరకంలో పడిపోతారు అని శివుడు ప్రతిజ్ఞ చేశాడు. శంకరుడు ఇలా పలకగానే రాధాకృష్ణుడు ప్రత్యక్షమైనారు. రాధేశ్యాం రాధేశ్యాం రాధేశ్యాం. అప్పుడు ఆ గోపగోపీశ్వర బృందాలన్నీ కూడా ఆనందంతో కేరింతలు కొట్టారు. మళ్లీ మహోత్సవం జరిపించారు. నారద, ద్రవరూపం చెందిన రాధాదేవియే ఈ గంగాదేవి అని తెలుసుకో అన్నాడు. గంగ ఎవరో కాదు, రాధాదేవే. అంటే ద్రవరూపంలోకి చెందింది శివుడి యొక్క గానానికి. ఆ తల్లే గంగ అయింది. రాధాకృష్ణుల యొక్క సంయుక్త రూపంగా గోలోకంలో ఆ నది అర్చింపబడుతోంది. ఆ నది భుక్తి ముక్తి ప్రద. అంటే భుక్తి, తిండికి లోటు ఉండదు, అలాగే ముక్తి దొరుకుతుంది అంచెంలో. శ్రీకృష్ణుడు లోకానుగ్రహ కాంక్షతోటి ఈ గంగా నదిని 3 లోకాలకి ప్రవహింపజేసి అక్కడక్కడ నిలువరించాడు. 3 లోకాల్లో పెట్టాడు ఆ గంగమ్మని. నారాయణ మహర్షి నారదుడు అడుగుతున్నాడు ఉండబట్టలేక, కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ గంగానది ఎక్కడికి వెళ్ళింది అన్నాడు. నారద, సరస్వతీదేవి శాపం గల ఈ గంగాదేవి భూలోకానికి వచ్చింది. ఇది మనం చెప్పుకున్నాం గత ఎపిసోడ్లలో. 5000 సంవత్సరాల తర్వాత శాప విమోచనమై మళ్లీ వైకుంఠానికే వెళ్లిపోయింది. అలాగే సరస్వతి, పద్మావతి నదులు కూడా, లక్ష్మీదేవి, తులసి వీళ్ళంతా కూడా ఆ హరి యొక్క సాన్నిధ్యానికి వెళ్లిపోయినారు, వైకుంఠానికి. గంగా, లక్ష్మి, సరస్వతులతో పాటు 4వది తులసి కూడా నారాయణ యొక్క ప్రియ అయింది. అనగానే మహర్షి, నాదొక చిన్న సందేహం. గంగాదేవి విష్ణు పాదోద్భవ అంటారు కదా, అంటే విష్ణువు యొక్క పాదం నుంచి పుట్టింది అంటారు కదా. ఒకసారి ఎప్పుడో బ్రహ్మదేవుడు కమండలంలో బందీ అయిందంట, అది ఎవరో చెబితే విన్నాను. ఆ వృత్తాంతం కూడా నాకు తెలుసుకోవాలంది, చెప్పమన్నాడు. నారద, గోలోకంలో రాధాకృష్ణుల యొక్క శరీరాల నుంచి గంగాదేవి ద్రవరూపిణిగా ఆవిర్భవించిందని చెప్పాను కదా. అప్పటి నుంచి ఆవిడ జలానికి అధిష్టాన దేవత అయింది. నీటికి అధిష్టాన దేవత గంగాదేవి. ఆమె అద్వితీయ సౌందర్యంతో, నిత్య యవనాలతో చిరునవ్వులు చిందిస్తూ విరాజిల్లింది. ఆ సుందరాంగి ఒకరోజు శ్రీకృష్ణుడు సరసన సిగ్గులు ముడగొడుతూ విలాసంగా నిలబడింది గోలోకంలో. శ్రీకృష్ణుడి మీద వాలుచూపులు నిగుడించింది. శ్రీకృష్ణుడి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తోంది, పరవశించిపోతోంది. ఆయన్ని పొందాలి అనేటువంటి కోరిక ఆమెలో కనపడింది. ఈ దశలో రాధాదేవి హఠాత్తుగా వచ్చింది అక్కడికి. ఈ దృశ్యాన్ని చూసింది. పట్టరానంత కోపం వచ్చింది. ఎందుకని? తానే కదా ప్రాణ అధిష్టాన దేవత కృష్ణుడికి, అందుకని కోపం వచ్చింది. మరొక స్త్రీ చూస్తే మాత్సర్యం. అది ఒక్కసారిగా ముఖం, కన్నులు ఎర్రబడ్డాయి. విమానం నుంచి దిగింది. విసవిస నడుచుకుంటూ వెళ్లి రత్న సింహాసనం మీద కూర్చుంది. ఆమె వెంటనే గోపి గోపజన సహస్ర బృందాలు, మహర్షి బృందాలు తెల్లటి గొడుగు పడుతూ వింజామరలు వీస్తూ ఉన్నారు. ఆ తల్లికి అటూ ఇటూ నిలబడి. రాధాదేవికి కోపంతో చెమటలు పోసినాయి. ఆమె నుదుటిన ఉన్న సింధూరం చెమ్మగిల్లింది. బొట్టు కొంచెం కరిగి జారింది. పెదవులు అదురుతున్నాయి. అప్పుడు శ్రీకృష్ణుడు సాదరంగా వెళ్ళాడు ఆమె దగ్గరికి. చిరునవ్వులు చిందిస్తూ మధురంగా పలకరించాడు. కుశల ప్రశ్నలు వేశాడు. గోపీజనం కృష్ణుడికి నమస్కరించింది. వెంటనే శ్రీకృష్ణుడు రాధాదేవిని స్తోత్రం చేశాడు. గంగాదేవి కూడా భయపడుతూనే అక్కడికి వచ్చి కుశల ప్రశ్నలు వేసి అద్భుతంగా ఆ రాధామాతని స్తోత్రం చేసింది. భయంగా తలకాయ వంచుకొని నిలబడింది అక్కడ గంగ. శ్రీకృష్ణుడి యొక్క పాదపద్మాలనే ధ్యానించుకుంటూ తనలో తను ధైర్యం చెప్పుకుంటోంది గంగమ్మ. శ్రీకృష్ణుడు అది గమనించాడు. రహస్యంగా గంగాదేవికి అభయం ఇచ్చాడు. దాంతో కొంచెం ధైర్యం తెచ్చుకుంది గంగమ్మ. కొంచెం తలకాయ ఎత్తి
సింహాసనం మీద ఉన్నటువంటి ఆ రాధాదేవిని తేరిపార చూసింది. అప్పటిదాకా చూపుల కిందనే ఉన్నాయి. కృష్ణుడు ఎప్పుడైతే ఆమెకి ధైర్యాన్ని కల్పించాడో ఆమె అలా చేసింది. తళతళలాడుతున్నటువంటి కాంతి పుంజంలాగా ఉంది రాధాదేవి అక్కడ ఆ సింహాసనం మీద. చూపులకు హాయిగా ఉంది ఆమెను చూస్తూ ఉంటే. బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తోంది ఆ తల్లి. అసంఖ్యాక బ్రహ్మలకు ఆవిడ సృష్టికారిణి. ఎప్పుడూ 12 ఏళ్ల ప్రాయంతోనే ఉంటుంది ఆమె. అందుకని ఆమెని ప్రారంభ యవ్వన అంటారు. 12 ఏళ్లే. నిత్యము కన్యాస్వరూపిణి. రూప గుణాలలో ఈ విశ్వంలో ఆమెకు సాటి వచ్చేది వాళ్ళు ఎవరూ లేరు. ఆమె శాంత స్వరూపిణి, సౌందర్య రాశి, కృష్ణుడి యొక్క అర్ధాంగి. వయస్సులో, తేజస్సులో, కాంతిలో అన్నిట్లో కూడా కృష్ణుడితో సమానం. తన కాంతితో గోలోక సభా మంటపాన్ని ప్రకాశవంతం చేస్తోంది ఆ రాధాదేవి. చెలికెత్తి అందించిన తాంబూలాన్ని విలాసంగా ఆస్వాదిస్తున్నది. ఆమెకు పుట్టుక లేదు, కానీ సర్వ సృష్టికి తానే జనని. శ్రీకృష్ణ ప్రాణాధిదేవత, ప్రాణప్రియ. దృష్ట్వా రాసేశ్వరీం తృప్తిం న జగామ సురేశ్వరీం నిమేషరహితాభ్యాం చ లోచనాభ్యాం పపౌచతాం. ఆ రాసేశ్వరి, సురేశ్వరి అయినటువంటి ఆ రాధాదేవిని గంగాదేవి రెప్ప వేయకుండా తదేకమైన దీక్షతో చూస్తోంది. చూడటమే కాదు, కన్నులే దోసిళ్లిగా చేసుకొని ఆ సౌందర్యాన్ని త్రాగుతోంది కళ్ళతోటి. ఎంత తాగినా ఆమెకి తనివి తీరడం లేదు. అప్పుడు రాధాదేవి ముఖంలో కోపం శాంతించింది, చిరునవ్వు వెళ్లి విరిసింది. మధురంగా కృష్ణుణ్ణి అడిగింది, ప్రాణేశ్వర, అసలు ఈ కళ్యాణి ఎవరు? ఇందాక నీ పక్కనే నిలబడి కాముక దృష్టితో నీ ముఖపద్మాన్ని చూస్తూ సౌందర్యాన్ని ఆస్వాదిస్తోంది. నువ్వు కూడా అలాగే కామివై చూస్తూ పరవశించిపోతున్నావు, చిరునవ్వులు చిందిస్తున్నావు. ఏంటిదంతా? నేను బతికుండగానే ఈ గోలోకంలో ఇలాంటి దుర్మార్గం జరగడమా? నువ్వే మాటిమాటికి ఇలాంటి చెడ్డ పనులు చేస్తున్నావు. నేనేమో ఆడదాన్ని కాబట్టి, మనస్సు మెత్తన కాబట్టి, నీ మీద ప్రేమతో ఓర్పుతోటి ఇవన్నీ సహిస్తున్నాను. ఇక నేను భరించలేను బాబు. పద, నువ్వు నేను ఈ గోలోకం నుంచి వెళ్ళిపోదాం, లేకపోతే నువ్వు నాకు దక్కుతావని నాకు నమ్మకం లేదని. అంత లీల, అమ్మవారి యొక్క లీల, అయ్యవారి యొక్క లీల. ఆ లీలల వల్ల మనకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. అవి తెలుసుకుందాము. ఒకప్పుడు చందనారణ్యంలో నువ్వు విరజాదేవితో కనపడ్డావు. చెలికెత్తలు చెప్పారని ఊరుకున్నాను. నా అలికిడి విని నువ్వు అప్పుడు అదృశ్యమైపోయినావు. పాపం, నీ విరహాన్ని తట్టుకోలేని ఆ విరజాదేవి శరీరం విడిచిపెట్టి నదిగా మారిపోయింది. ఇప్పటికీ నీ సత్కీర్తికి చిహ్నమై ఆమె భూలోకంలో విరజానదిగా ప్రవహిస్తూనే ఉంది. మరొకసారి చంపకారణ్యంలో శోభ అనేటువంటి గోపికతో కనిపించావు నువ్వు. నా అలికిడి విని ఆ గోపిక శరీరం విడిచిపెట్టి చంద్రమండలంలోకి శోభగా వెళ్ళింది. శోభ అంటే ప్రకాశము, కాంతి. చంద్రుడి కాంతిగా వెళ్ళిందా? నువ్వు గుండెని రాయి చేసుకొని ఆవిడ తేజస్సును విభజించి కొంత రత్నానికి ఇచ్చావు, కొంత బంగారానికి, కొంత స్త్రీల ముఖాలకి, కొంత రాజులకి, కొంత చిగురాకులకి, కొంత పువ్వులకి, కొంత పండినటువంటి పండ్లకి, కొంత పంటలకి, కొంత రాజదేవ మందిరాలకి, కొంత అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు, కొంత పాలకి పంచిపెట్టావు. అందుకని ఆ శోభ యొక్క కాంతి వల్ల ఇప్పుడు చెప్పిన అన్నీ కూడా అంత ముద్దొస్తూ అంత ప్రకాశవంతంగా ఉంటాయి. దానికి కారణం ఆ భగవంతుడి యొక్క లీల. ఇంకొకసారి నువ్వు ప్రభ అంటే కాంతి అనే గోపికతోటి బృందావనంలో పొదమాటును కనిపించావు. అన్ని సంకేతార్థాలేవి గమనించండి.
అప్పుడు అలాగే నా అలికిడికి మాయమైనావు. పాపం ఆ ప్రభ శరీరం విడిచిపెట్టింది, సూర్యమండలానికి వెళ్ళిపోయింది. నువ్వేమో ఆ ప్రభను కొంత నీ కన్నుల్లో దాచుకున్నావు, కొంత అగ్నికిచ్చావు, కొంత యక్షులకి, కొంత పురుష సింహాలకి, కొంత దేవతలకి, కొంత విష్ణుజనులకు, కొంత నాగజాతికి, కొంత బ్రాహ్మణులకు, కొంత మునులకు, కొంత తపస్సులకు, కొంత సౌభాగ్యవతులకు, కొంత యశస్వంతులకు విభజించావు. వీళ్ళందరిలో ఆ కాంతి ఉంటుంది, ఆ ప్రభ. ఒక వసంతంలో శాంతి అనే గోపికతోటి నువ్వు పుష్పశయ్య మీద కనిపించావు నాకు. నేను రాగానే నా అలికిడి విని వెంటనే కనుమరుగయ్యావు. అప్పుడు ఆ శాంతి శరీరం విడిచిపెట్టి నీలో లీనమైంది. నువ్వు ఎంతో బాధపడ్డావు. అప్పుడు అలాగే ఆ శాంతిని విభజించావు. కొంత బ్రహ్మకిచ్చావు, కొంత నాకు ఇచ్చావు, కొంత లక్ష్మీదేవికి, కొంత నీ మంత్ర ఉపాసకులకు, కొంత శాక్తేయులకు అంటే శక్తిని ఆరాధించే వాళ్ళకి, కొంత తపస్సు చేసే వాళ్ళకి, కొంత ధర్ముడికి పంచిపెట్టావు. మరొకసారి క్షమ అనేటువంటి మరొక గోపికతో ఆనందిస్తూ కనపడ్డావు. నన్ను చూసి వెంటనే ఆ క్షమ విడిచిపెట్టింది. ఆ క్షమాదేవి సిగ్గుతోటి ప్రాణాలు విడిచి భూమిలో కలిసిపోయింది. అందుకనే భూదేవికి అంత ఓర్పు వచ్చింది. అలాగే ఆ క్షమను కొంత విష్ణువుకి, కొంత వైష్ణవులకు, కొంత ధార్మికులకు, కొంత ధర్ముడికి, కొంత దుర్బలులకి, మరి దుర్బలుడు ఏం చేస్తాడు ఓర్పు వహించక, కొంత తపస్సులకు, కొంత వేద పండితులకు పంచావు. అంటే చూడండి, ఒక్కొక్క శక్తిని ఆ భగవానుడు రాధ యొక్క దాని యొక్క బేస్ చేసుకొని ఎంతమందికి పంచాడో దానివల్ల వాళ్ళు ఎంత ప్రయోజనం పొందారో అర్థమవుతుంది. అందుకనే లీలా అని చెప్పాను నేను. ఇలా రాధాదేవి సున్నితంగా శ్రీకృష్ణుని దెప్పి పొడుస్తూ ఉంటే గంగాదేవి సిగ్గుతోటి ముడుచుకుపోయింది. తల వంచుకొని నేల మీద ఏలుతోటి గీరుతూ ఉన్నది. అప్పుడు రాధమ్మ గంగ వైపు తిరిగింది, ఏదో మాట్లాడదబోయింది. అది గమనించింది గంగమ్మ. తన యోగశక్తితోటి మాయమై జలప్రవేశం చేసింది. రాధాదేవి అది గమనించి సృష్టిలో ఎక్కడెక్కడ ఉన్న జలాన్ని తాగేయాలని ఉపక్రమించింది. చూడండి, ఈ రహస్యాన్ని గుర్తించిన గంగమ్మ అదృశ్య రూపంలో వచ్చి శ్రీకృష్ణుడి యొక్క పాదపద్మంలో ప్రవేశించి శరణు పొందింది. ఇది ఇక్కడ లీల. రాధాదేవి విజృంభించి గోలోకం, వైకుంఠం, బ్రహ్మలోకంలో ఉన్న గంగాజలం అన్నిటినీ తాగిపడేసింది. గంగ కనపడలేదు ఎక్కడ, కలికానికి కూడా. లోకంలో జలమంతా శూన్యమైపోయింది, భూగోళం ఎండిపోయింది. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది దేవతలంతా, మహర్షులు అందరూ కూడా దాహార్తితోటి గోలోకానికి వచ్చి పడ్డారు. ఆ కనిపించినటువంటి గోలోక గోవిందుడికి సాష్టాంగ పడ్డారు. అద్భుతంగా స్తోత్రాలు చేశారు. వాళ్ళ ప్రార్థనకి సంతోషించాడు పరమాత్మ శ్రీకృష్ణుడు. అప్పుడు ఆయన గోపజన సంసేవ్యుడై రాధికా సహితుడై ఆమె అందిస్తూ ఉన్నటువంటి తాంబూలాన్ని ఆస్వాదిస్తూ ప్రత్యక్షమైనాడు అక్కడ. రాధేశ్యాం. అప్పుడు బ్రహ్మాది దేవతలంతా సంతోషపడ్డారు. ఎవరు ముందు మాట్లాడాలి అనుకుంటూ ఉండగా బ్రహ్మదేవుడు ముందుగా శ్రీకృష్ణుడి యొక్క సన్నిధికి వెళ్ళాడు. ఆ రాసమండలంలో బ్రహ్మదేవుడికి అంతా కూడా కృష్ణమయంగా కనపడింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రెండు భుజాలతోటి హస్తములయందు మురళిని ధరించి వనమాల ధారులై శ్రీకృష్ణ పరమాత్మ రూపంతో అందరూ కనపడ్డారు. ఎవరికి చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కాలే. ఎవరు కృష్ణుడో తెలియలేదు ఆయనకు. ఒక్క క్షణం కృష్ణుడు ఒంటరిగా కనపడుతున్నాడు, మరొక క్షణంలోనే రాధా సమేతుడై కనపడుతున్నాడు. రాధా రూపంలో కృష్ణుడు కనపడుతున్నాడు, కృష్ణుడి రూపంలో రాధ కనపడుతుంది. ఏది స్త్రీ రూపం, ఏది పురుష రూపం బ్రహ్మదేవుడే పోల్చుకోలేకపోయాడు. ఇది కాదు పద్ధతి అనుకొని కళ్ళు మూసుకొని హృదయ పద్మంలో ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మని భక్తిపూర్వకంగా ధ్యానించాడు, స్తోత్రం చేశాడు.
అప్పుడు ఆ పరమాత్మ కన్నులు తెరవయ్యా అన్నాడు. మానవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.